తెలంగాణ ప్రాంతంలో వెట్టి చాకిరికి వ్యతిరేకంగా దున్నేవాడికే భూమి కావాలని ఎర్ర జెండా పట్టుకుని సాయుధ పోరాటం చేసిన వీరుల చరిత్రను నేటి తరానికి తెలియడానికి పాఠ్యాంశంలో పెట్టాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వరంగల్ ఎల్బీ నగర్లోని అబూనూస్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ సాయుధ పోరాటాల వార్షికోత్సవంలో భాగంగా సిపిఐ పార్టీ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి టి శ్రీనివాసరావు, వరంగల్ జిల్లా కార్యదర్శి ఎస్కే బాషిమియా, రాష్ట్ర నాయకులు టి వెంకటరాములు, మేకల రవి, జిల్లా నాయకులు గన్నరపు రమేష్, దండు లక్ష్మణ, బుస్సా రవీందర్ పలువురు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలోని పేద ప్రజల అభివృద్ధికి దున్నేవాడికే భూమి కావాలని ఎర్ర జెండా కింద పోరాటం చేసిన అమరవీరుల చరిత్ర నేటి తరానికి తెలిసేందుకు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై విగ్రహాలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎందుకు జరిగింది, ఈ ప్రాంతం లోపల ఈ పోరాటం చేసింది ఎవరు అనేటువంటి అంశం నేటి తరాలకు తెలియకుండా గత పాలకులు కుట్రలు చేయడం జరిగింది. నేటి పాలకులు గతంలో జరిగినటువంటి ఈ చరిత్రను వక్రీకరించి కమ్యూనిస్టుల పాత్ర లేదు అనేటువంటి ఒక మాటను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనేక మంది యోధులు, చాకల ఐలమ్మ కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, షేక్ బందగి కావచ్చు, అనేక మంది అమరులు ఎర్ర జెండాను పట్టుకొని ఈ ప్రాంతం లోపల మరి పెత్తందారుల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది చరిత్ర. ఆ రోజు బద్దమెల్లారెడ్డి, ముగ్గు మోయినుద్దీన్, మరి రావి నారాయణ రెడ్డి వీళ్ళు సాయుధ పోరాటానికి పిలిపించినటువంటి నాయకులు, భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. అయితే ఈ పోరాటాన్ని చేసింది భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. కానీ ఈరోజు ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ మరొకరు కానీ ఈ చరిత్రనంతా కూడా వక్రీకరించి వేరే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసమే మేము డిమాండ్ చేసేది ఒకటే, ఈ ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి. అదేవిధంగా అమరులకు తగినటువంటి గుర్తింపు రావాలి. ట్యాంక్ బండ్ పైన చాకల ఐలమ్మ కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, షేక్ బందగి కావచ్చు, వీళ్ళందరి విగ్రహాలు, తెలంగాణ యోధుల విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద పెట్టాలి. సెప్టెంబర్ 17వ తారీఖు నాడు అధికారికంగా చేయడానికి గత పాలకులు, ఆంధ్ర పాలకులు కావచ్చు, గతంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు విఫలం చెందారు, మాటలు చెప్పారు, మోసం చేశారు, మాయమాటలు చెప్పి మోసం చేశారు. ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారైనా కూడా సెప్టెంబర్ 17వ తారీఖును ఈ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజులు అధికారికంగా మరి ఈ ప్రాంతం లోపల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే గత పాలకులకు ఏ గతి పట్టిందో మీకు అదే గతి పడుతుంది, ఖబర్దార్ అని వారికి హెచ్చరిక చేస్తూ ఆలోచించుకోవాలని చెప్తా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులుగా ఈ ప్రాంతం లోపల మరిన్ని పోరాటాలు చేస్తాం. ఆ రోజు భూ పంపిణీ కోసం దున్నేవాడికే భూమి కావాలని చెప్పి ఆ రోజు పోరాటం చేసి లక్షల ఎకరాల భూ పంపిణీ చేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీది. ఆ పోరాట స్ఫూర్తితో నేడు కూడా భూ పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నాం. ఇల్లు లేనటువంటి పేద ప్రజలకు భూములు పంపిణీ చేస్తూ ఉన్నాం. అదే పోరాట